గురుదేవ్, మనకి ఇంక సమ్మర్ వచ్చేసినట్టే. సమ్మర్ వచ్చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సీజన్ మారినప్పుడు మన ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవాలి. ఈ సమ్మర్లో మనం చేయాల్సిన మార్పులు ప్రధానమైనది ఏంటంటే మొదటిది వేపుళ్ళు తినడం అనేది ఇంక ఆపాలి. నూనెతో వేపిన పదార్థాలు అనేవి తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ఈ సీజన్లో సమ్మర్లో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా రెండవది, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఈ టిఫిన్ తినడం కన్నా రాగి జావ తాగితే మంచిది. మజ్జిగతో తప్పకుండా రాగి జావని అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక 2-3 గ్లాసులైనా రాగి జావ తాగండి ఉదయాన్నే. మీకు పొట్ట ఫుల్గా ఉంటుంది, ఎటువంటి ఇన్కన్వీనియంట్ ఉండదు, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ సమ్మర్లో బెస్ట్ హెల్త్ డ్రింక్ ఏంటంటే రాగి జావ విత్ మజ్జిగ. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే మీకు చెప్తాను. అదేవిధంగా ఆ తర్వాత మీకు అవసరమైతే బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, కానీ లేకుండా ఉంటే మంచిది. ఆయిల్ ఫుడ్లు ఏమీ బ్రేక్ఫాస్ట్గా లేకుండా ఉంటే మంచిది. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే మజ్జిగను బాగా తాగాలి. ఈ సమ్మర్లో ప్రధానంగా మజ్జిగను ఎక్కువ తీసుకోండి. మజ్జిగ అంటే ఎలా ఉండాలంటే 1 గ్లాసు పెరుగు అయితే 9 గ్లాసుల నీళ్లు ఉండాలి. దాన్ని చిలకాలి. చిలికినప్పుడు మజ్జిగగా మారుతుంది, చూశారు, అది మంచిది. మనం కేవలం స్పూన్తో గెలగొట్టడం కలపడం అది కాదు. తప్పనిసరిగా కవ్వంతో చిలకాలి. కవ్వంతో చిలికినప్పుడు ఆ అణువుల యొక్క మాడ్యులేషన్ మారుతూ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పారే నీళ్లలో శక్తి ఉంటుంది, చిలికిన మజ్జిగలో కూడా శక్తి ఉంటుంది. 1 వంతు పెరుగు 9 వంతులు నీళ్లు కలపాలి. ఇది మజ్జిగ. రోజు మొత్తం మీద అప్పుడప్పుడు తాగొచ్చు. దీంట్లో ఏమేమి వేసుకోవచ్చు అంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేయచ్చు, వీలైతే నిమ్మాకులు కానీ నిమ్మరసం కానీ వేసుకోవచ్చు. అది ఓకేనండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయొచ్చు అంతే, కరివేపాకులు ఒక 5 నుంచి 10 కరివేపాకులు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి. ఆ ఉదయం చేసుకొని ఉంచేసి రోజు మొత్తం మీద కూడాను ఇది అప్పుడప్పుడు గ్లాస్ నీళ్ళ ప్లేస్లో ఇది అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఆరోగ్యానికి చాలా మంచిది మజ్జిగ. ఎవరైనా ఈ సమ్మర్లో మీ ఇంటికి రాగానే ఫస్ట్ మజ్జిగ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఎంత తృప్తి పడుతుందో ప్రాణం, మనకు ఆశీస్సులు వస్తాయి అన్నమాట. అదేవిధంగానే ఈ సమ్మర్లో మనం చేయాల్సిన మరొకటి ఏంటంటే ఇంకా మీకు ఈ కూల్ డ్రింకులు అలవాటు అవుతుంది. కూల్ డ్రింకులు, చల్లని పదార్థాలు తాగాలనిపిస్తూ ఉంటుంది. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బెల్లం పానకం. అందుకని సమ్మర్ వచ్చేసరికల్లా భగవంతుడు మనకి ఉగాది ఇచ్చేసరి వెంటనే శ్రీరామనవమిలో ప్రసాదం ఏంటి? బెల్లం పానకం. దట్ ఈజ్ అవర్ హెల్త్ డ్రింక్. ఆరోగ్యానికి చాలా మంచిది. పానకం ఎలా చేసుకోవాలి? పానకం జస్ట్ నీటిలో బెల్లం కలిపేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, మిరియాలు, యాలకులు, వాము, ఓకేనండి, సొంటి పొడి, ఇవన్నీ వేసుకొని పానకంగా చేసి రోజుకి 2 సార్ల పాటు తాగండి. లేకపోతే ఇవన్నీ పొడి చేసేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నీటిలో కలుపుకున్నా సరే పర్వాలేదు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమ్మర్లో మిగతా కూల్ డ్రింక్స్ తాగకుండా తప్పనిసరిగా బెల్లం పానకం అలవాటు చేసుకోండి. వీలైతే మీ ఇల్లు ఏమైనా రోడ్డు మీద ఉండడం మొదలు పెడితే, వచ్చి ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు అడగడం మొదలు పెడితే మంచినీళ్ళు ఇది ఇవ్వండి, బెల్లం పానకం ఇవ్వండి, అంతా ఇంత పుణ్యం కాదు. అందుకని మన శాస్త్రాల్లో ఉంది, ఈ వేసవ కాలంలోని గొడుగులు చెప్పులు దానం ఇచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని ఉంటుందన్నమాట. ఏ పుణ్యం చేయకపోయినా స్వర్గానికి వెళ్ళిపోతారు వాళ్ళు. చలికాలంలో రగ్గులు, దుప్పట్లు ఇలాంటి దానం చేసిన వాళ్ళు. ఎండాకాలంలో ఏంటంటే గొడుగు, కాళ్ళకి చెప్పులు. ఇది ఎప్పుడు గమనించుకుంటూ ఉండండి. కాబట్టి ఇది బెస్ట్ హెల్త్ డ్రింక్. ఇంకా మీకు కావాలంటే మీకు నన్నారి జ్యూస్ అని దొరుకుతూ ఉంటుంది. ఏదంటే వట్టి వేళ్ళతో చేసిన జ్యూస్ అనమాట. బయట దొరుకుతూ ఉంటుంది మార్కెట్లోని. జస్ట్ దాన్ని ఇంట్లో చేసుకోవచ్చు, అది కూడా కావాలంటే. లేదా కొనుక్కుంటారని కొనేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే మంచిది. లేదా రువాబ్జా అని దొరుకుతుంది. రువాబ్జా కూడా మంచిదే. రువాబ్జా అంటే గులాబీ రేగులతో తయారు చేస్తుంది, అది ఆరోగ్యానికి మంచిది. కొంచెం కంపెనీ మంచిది చూసుకొని వాడుకోండి. ఇది ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అదేవిధంగా ఎక్కడికైనా బయట మంచినీళ్ళు మ్యాక్సిమం తాగకుండా ఉండండి. బయట తీసుకున్న మంచినీళ్ళు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర మంచినీళ్ళే పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చేస్తుంది, ప్లస్ డయేరియా ఎంటర్ అయిపోతూ ఉంటుంది ఏదో ఒక నీళ్ళు తాగితే. ఇది ఒక్కసారి చూసుకోండి. కూలింగ్కి మ్యాక్సిమం దూరంగా ఉండండి. ఫ్రిడ్జ్ ఐటమ్స్కి, ఫ్రిడ్జ్కి, ఏసీకి మ్యాక్సిమం దూరంగా ఉండాలి. ఎంత అవకాశం ఉంటే అంత దూరంగా ఉండాలని చూడండి. కానీ మనసు కోరుకుంటుంటుంది అటువైపు వెళ్ళాలని చెప్పేసి. కొద్దిగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. ఏ సీజన్కి మీ బాడీ ఎక్స్పోజ్ అయితే మీ బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది. అది యాక్సెప్ట్ చేస్తే వీక్గా తయారైపోతుంది.
అదొక్కసారి గమనించుకోండి. అదేవిధంగానే బయటకు ట్రావెల్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడండి. ఒకవేళ హెల్మెట్ దగ్గరే కదా అని అనుకోండి, వడదెబ్బ తగులుతూ ఉంటుంది, కొంచెం చూసుకోండి. అదేవిధంగా హెల్మెట్ వాడేటప్పుడు హెల్మెట్ వాడే వాళ్ళందరికీ తర్వాత కాలంలో జుట్టు ఊడిపోతుంది. కారణం ఏంటి? డెండ్రాఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, చెమట పట్టేస్తూ ఉంటుంది, సరిగా తుడుచుకోరు, ఆ డస్ట్ అంతా అలా ఉండిపోతుంది, బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కర్చీఫ్ వాడుకోండి. కర్చీఫ్ ఫస్ట్ ముడత పెట్టుకోండి, ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోండి. తీసేటప్పుడు మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టేస్తే పెట్టేసేయండి. హెల్మెట్ పెట్టేటప్పుడు రివర్స్లో పెట్టండి, అది ఆరాలి. బోర్లను పెట్టేస్తే ఏమవుతుంది? తడి అలాగుంటుంది, అది ఆరదు. మళ్ళీ రోజు పెట్టుకునేసరికి అదే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే మనం హెల్మెట్ కొన్నాం అనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు ఈజీగా వాడేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు పాడేసేవాళ్ళం కాదు మనం. కాబట్టి ప్రతిదాన్ని అద్భుతంగా వాడుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తలు పడాల్సిందే. ఇది హెల్మెట్ విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. కాబట్టి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం ఆహార విహారాల్లో మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా పచ్చి పులుసు, ఆహారంలో పచ్చి పులుసు, చింతపండు వేసి పచ్చి పులుసు వేస్తారు, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. వీక్లీ 1 or 2 తీసుకోండి. చాలామందికి ఉదయాన్నే ఉల్లిపాయలు నిమ్మరసం తీసుకొని తాగుతూ ఉంటారు. ఉల్లిపాయలు చిన్న కట్ చేసి నిమ్మరసం పెట్టుకొని తింటూ ఉంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా మీకు దగ్గరలో ఎవరైనా వడదెబ్బ వచ్చి పడిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే ఉల్లిపాయ వాసన చూపించండి, ఇమ్మీడియట్గా తను రికవరీ అవుతాడు. ఒక ఉల్లిపాయ తినిపించేసాడు కావాలంటే ఇమ్మీడియట్గా రికవరీ అవుతారు. ఎంతకాలం చల్లని డ్రింకులకి ఏసీలకి దూరంగా ఉంటే ఈ సమ్మర్ మనం ప్రొటెక్టివ్గా తీసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఇంటి బయట మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక చిన్న కుండలో కానీ చిన్న దీంట్లో కానీ నీళ్లు పెట్టేసేయండి. జంతువులకు నీళ్లు దొరకవు ఈ సీజన్లో. మామూలప్పుడు కూడా దొరకట్లేదు. చిన్న కుండలో కానీ చిన్న దేంట్లో వెజల్ తీసుకొని, పాడైపోయిన బకెట్ కానీ ఏదైనా ఉంటే తీసుకొని మీ ఇంటి బయట పెట్టేసేయండి. ఏదో ఒక జీవి తాగుతుంది, ఏదో పక్షి తాగుతుంది. లేదా మీ ఇంటి పైన చిన్నది ఏదైనా కూజా ఉంటే ఇంటి పైన ఎక్కడ అవకాశం ఉంటే చిన్నది పెట్టేసేయండి, నీళ్లు ఏదో పక్షి తాగుతుంది. ఇలా ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనం ఆరోగ్యాలు బాగుంటే చక్కగా శ్రద్ధగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతూ ఉంటాం. ఇది సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనయ్యా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోండి మంచిదని మీకు అనిపిస్తుంది.